హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇన్వెంటరీ బుక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం టాలీ ప్రైమ్లో, ప్లస్ ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇన్వెంటరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి మనకి. వాటిల్లో యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ, జీరో వాల్యూ ట్రాన్సాక్షన్, క్యాష్ డిస్కౌంట్ కాలం, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో నేను టాలీ ప్రైమ్లో మనము ఇన్వెంటరీ అంటే స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పర్చేజ్ అండ్ సేల్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, ప్లస్ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఎలా చూడాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది పార్ట్ 1. సో ఇన్వెంటరీ పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను. దాని తర్వాత వీడియో ఇది చూడండి సో నెక్స్ట్ వీడియో చివరి వరకే చూడండి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవాలంటే వినాలి కదా మరి. సో ఎవరైనా ఇన్వెంటరీ బేసిక్స్ చూడకుండా ఉండేవాళ్ళు ఫస్ట్ ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కార్డ్స్లో కూడా లింక్ ఇస్తాను. నెక్స్ట్ ఈ వీడియో చూడండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఇన్వెంటరీ గురించి డిస్కస్ చేసాము. స్టాక్ ఐటమ్స్ అవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పర్చేజ్ అండ్ సేల్ ఎలా వేయాలి, స్టాక్ సమరీ ఎలా చూసుకోవాలో కూడా మనకు అర్థమైంది. నెక్స్ట్ మనం ఒకసారి స్టాక్ ఐటమ్ మనం క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇన్వెంటరీ బుక్స్ కూడా ప్రిపేర్ అయిపోతాయని చెప్పామ్మా. ఇక్కడ ఎలా చూసుకోవాలి మేడం ఇన్వెంటరీ బుక్స్ అంటే, డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళండి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్లో ఇక్కడ చూడండి ఇన్వెంటరీ బుక్స్ ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతాయి. మనకు అకౌంటింగ్ బుక్స్ ఎలాగో ఇన్వెంటరీ బుక్స్ కూడా అలాగేమా. ఇప్పుడు ఇన్వెంటరీ బుక్స్కి వెళ్ళండి. చూడండి మీరు క్రియేట్ చేసిన వాటిలో స్టాక్ ఐటమ్ వైజ్ చూసుకోవచ్చు, గ్రూప్ వైజ్, కేటగిరీ వైజ్ మీరు రిపోర్ట్స్ వ్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టాక్ ఐటమ్ క్లిక్ చేసుకున్నారంటే మనం ఎన్ని ఐటమ్ అయితే క్రియేట్ చేసామో అన్ని ఐటమ్స్ లిస్ట్ వస్తుంది. మీకు స్టాక్ ఐటమ్స్ అంటే మనం క్రియేట్ చేసిన ఐటమ్స్ అన్నీ వస్తాయి. అదే స్టాక్ సమరీలో మనకి ఏ ఐటమ్ అయితే మనకి స్టాక్ అందుబాటులో ఉంటుందో అవే కనిపిస్తాయి. ఈ ఇన్వెంటరీ బుక్స్లో మనం ఎన్ని ఐటమ్స్ క్రియేట్ చేసి ఉంటే అంత లిస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ ఐటమ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. సోనీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ మనకి ఏంది, ఎటువంటి స్టాక్ లేదు ఇక్కడ. సో మనం ఒకసారి పీరియడ్ చేంజ్ చేసినా కూడా మంత్లీ వైజ్ రిపోర్ట్ వచ్చింది. మనం ఓన్లీ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకున్నామ్మా, ఎటువంటి స్టాక్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చాను, బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు వేరే ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను 30 ఇంచెస్ ఎల్జీ టీవీ తీసుకున్నాను. ఓన్లీ ఓపెనింగ్ స్టాక్ ఉంది కదా, ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలే. సో మళ్ళీ ఎస్కేప్ ఇచ్చేసేయండి. సో ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నా. ఇక్కడ మనకి 20 నెంబర్స్ ఉన్నాయి. ఇన్వాయిస్ అంటే పర్చేస్ కదా. సో చూడండి ఎంటర్ ఇచ్చాను. సో ఇక్కడ 20 నెంబర్స్ ఇన్వాయిస్, 7 నెంబర్స్ పర్చేస్ చేసాము. యాక్చువల్గా 3 నెంబర్స్ రిటర్న్ ఇచ్చేసాము. 24 ఉన్నాయి స్టాకు. ఇది మనకి డే బుక్ లాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి బాటమ్ ఆఫ్ ద పేజ్లో ఇక్కడ మీకు డూప్లికేట్ ఓచర్ కావాలంటే డూప్లికేట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ ఓచర్, కొత్త ఓచర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్, క్యాన్సల్ అన్నీ అందుబాటులో ఉన్నాయి కదా. డే బుక్ మనం ఎలా అయితే యూజ్ చేసుకుంటామో ఇక్కడ కూడా ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంది చూడండి, అప్లై ఫిల్టర్ కూడా అప్లై చేసుకోవచ్చు. పీరియడ్ చేంజ్ చేసుకొని మంత్లీ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఐటమ్ వైజ్. సో ఐటమ్ వైజ్ రిపోర్ట్ ఎలా చూసుకోవాలి మనము అని ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసేయండి. ఇన్వెంటరీ బుక్స్లో స్టాక్ ఐటమ్ అయిపోయినాక స్టాక్ గ్రూప్ సమరీ తీసుకోండి. అంటే మనం ఎన్ని స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఉంటామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. 1 2 3 4 5 6 స్టాక్ గ్రూప్స్ ఉన్నాయి. హెచ్పి, లెనోవా, ఎల్జీ, మైక్రోమాక్స్, సోనీ. సో మీరు ఏదో ఒక గ్రూప్ తీసుకోండి. హెచ్పి గ్రూప్ తీసుకున్నాను చూడండి. ఈ హెచ్పి గ్రూప్లో మనకి ఒక ఐటమ్ ఉంది. హెచ్పి ల్యాప్టాప్ ఒకటే ఉంది, 2 నెంబర్స్ స్టాక్ ఉంది. ఎంటర్ ఇవ్వండి. అది కూడా ఓపెనింగ్ స్టాక్ మాత్రమే ఉంది, మనం పర్చేస్ చేయాలా, సేల్ చేయాలా. ఎస్కేప్ ఇచ్చేసేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోమాక్స్ బ్రాండ్ తీసుకుంటున్నాను. దీంట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి మనకి. మైక్రోమాక్స్ 25 ఇంచెస్ టీవీ, మైక్రోమాక్స్ ఫోన్ ఒకటి ఉంది. మళ్ళీ ఎంటర్ ఇచ్చారంటే ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 16 నెంబర్స్ ఉన్నాయి. 6 సేల్ చేసామ్మా, ఇంకా 10 ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చారనుకోండి చూడండి మీకు
టోటల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కనిపిస్తాయి డే బుక్ లాగా. ఇప్పుడు ఈ ఐటమ్ మనం పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవాలంటే రైట్ సైడ్ చూడండి మా, షో ప్రాఫిట్ అనే బటన్ ఉంది కదా, షో ప్రాఫిట్ క్లిక్ చేయండి మా. సో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి మా. సో ఫస్ట్ వన్ యశ్వంత్ కంపెనీకి సేల్ చేసాము, 1,80,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ 3 lakh అని ఇచ్చాడు, అంటే 3 lakh లో 1,20,000 ఆల్రెడీ మనకి 3,50,000 ఉన్నది, రిటర్న్స్ అనమాట అది. సో మళ్ళీ రైట్ సైడ్ బటన్ బార్ లో హైడ్ ప్రాఫిట్ క్లిక్ చేశారంటే వెళ్ళిపోతుంది అది. ఇక్కడ మంత్లీ క్లిక్ చేశారంటే మంత్లీ రిపోర్ట్ వస్తుంది మా, చూడండి మంత్ వైజ్ వస్తుంది. ఇలాగా మీరు ఏ మంత్ కావాలో తీసుకొని ఎంటర్ ఇవ్వచ్చు బాబు. సో ఇప్పుడు రైట్ సైడ్ బటన్ బార్ లో స్టాక్ ఆల్టర్ క్లిక్ చేయండి మా. ఐటమ్ ఏదైనా ఆల్టరేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చేసాడు చూడండి, డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐటమ్ 25 inches మైక్రోమాక్స్ టీవీ ఐటమ్ ఆల్టర్ చేసుకోవాలి, రైట్ సైడ్ బటన్ బార్ లో స్టాక్ ఆల్టర్ క్లిక్ చేయండి మా. సో మనం క్రియేట్ చేసిన స్టాక్ ఐటమ్ ఆల్టరేషన్ బాక్స్ వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చేసి, సో మీకు అండర్ మిస్టేక్ చేసిన క్వాంటిటీ రేట్ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు కదండి. సో మీరు ఎప్పుడు కూడా ఓచర్ స్క్రీన్ లో ఉన్నప్పుడు సో మీరు దానికి సంబంధించి ఏదైనా వర్క్ చేయాలనుకుంటే బటన్ బార్ లో ఒకసారి పరిశీలించండి, దానికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ అన్నీ ఉంటాయి మనకి. సో వాటిల్లో మనకి ఏది ఉపయోగపడుతుందో అది యూటిలైజ్ చేసుకోవచ్చు మా. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మొత్తం కూడా ఈ స్క్రీన్ క్లోజ్ చేసేసాను మా. స్టాక్ గ్రూప్ సమరీ అర్థమైంది మీకు. ఇప్పుడు స్టాక్ కేటగిరీ సమరీ తీసుకోండి. సో మనం నెంబర్ ఆఫ్ కేటగిరీస్ క్రియేట్ చేసామ్మా. ఈ టెలివిజన్ కేటగిరీ కింద మనకి ఎన్ని టెలివిజన్స్ ఉన్నాయి చూడండి, 4 టెలివిజన్స్ ఉన్నాయి మా. 4 టెలివిజన్ ఈచ్ ఎంత క్వాంటిటీ ఉంది క్లియర్ గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు 30 inches LG టీవీ తీసుకుంటున్నాను మా. ఓన్లీ మనకి ఓపెనింగ్ స్టాకే ఉంది ఇది, దీంట్లో ఎటువంటి పర్చేస్ చేయలే సేల్ చేయలే. ఎస్కేప్ ఇచ్చేసేయండి. 29 inches LG టీవీ, 29 inches LG టీవీ ఓపెనింగ్ స్టాక్ 5 numbers ఉన్నాయి. సో 2 numbers సేల్ చేసేసాము, సారీ పర్చేస్ చేసాము, 7 numbers ఉన్నాయి ఇంకా స్టాక్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏం చేసాము అనేది ఒక స్టాక్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే క్లియర్ గా కనిపించిపోతుంది మనకి. సో వీటిల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా మనం ఎంటర్ ఇచ్చి కరెక్షన్ చేసుకోవచ్చు మా. సో చాలా మంది నిన్న కూడా ఒక అతను ఫోన్ చేసి, మేడం మాకు ఫిజికల్ గా 19,000 ఉంది స్టాకు, సిస్టమ్ లో 16,000 కనిపిస్తుంది, మేము ఎటువంటి మిస్టేక్ చేయలేదు మేడం, దాన్ని ఏం చేయాలి అని అడుగుతారు. సో మనకి మిస్టేక్స్ లేకపోతే అంత డిఫరెన్స్ ఎలాగొస్తుంది మా. ఒకటి ఫిజికల్ గా ఉండే స్టాక్ అన్నా మిస్టేక్ గా ఉండాలి, లేకపోతే మీరు సిస్టమ్ లో ఎంట్రీ చేసిందన్నా మిస్టేక్ ఉండాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ లో అన్నా మిస్టేక్ ఉండొచ్చు, మీరు వేసుకున్న పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ లో అన్నా మిస్టేక్ ఉంటేనే కదా రాంగ్ చూపిస్తుంది. మేమేం మిస్టేక్ చేయలేదు మేడం, మాకు డిఫరెన్స్ వస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి అంటే నేనేం చెప్పను. సో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మిస్టేక్ ఉంటేనే అది రాంగ్ చూపిస్తుంది. ఆ మిస్టేక్ ఎలా ఉందో మనం కరెక్షన్ చేసుకోవాలి. ఒకవేళ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లోనే మిస్టేక్ ఉండొచ్చు. స్టాక్ కేటగిరీ వైజ్ అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఇన్వెంటరీ బుక్స్ ఎలా చూడాలో నేర్చుకున్నామ్మా. బ్యాక్ వచ్చేసేయండి మా. ఇప్పుడు మనం స్టాక్ ఐటమ్ వేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ లో కూడా అవి ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి మా. ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఫైనల్ అకౌంట్స్కి వెళ్ళండి మా. ఫైనల్ అకౌంట్స్ లో ప్రాఫిట్ అండ్ లాసెస్ తీసుకోండి. చూడండి ఇక్కడ హ్యాపీగా డెబిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్ యాడ్ అయిపోయిందా, క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ వచ్చేసింది కదా. ఇంతకు ముందు మనం చెప్పుకున్నప్పుడు ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ లేదు, మనం స్టాక్ ఎంట్రీ చేసిన వెంటనే ఎఫెక్ట్ అయిపోయింది చూడండి. సో ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ లో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది మనకి. ఇప్పుడు సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ అమౌంట్ నుంచి డెబిట్ సైడ్ ఉన్నటువంటి పర్చేస్ అండ్ ఓపెనింగ్ స్టాక్ అమౌంట్ మైనస్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది మనకి. ఓకేమా. సో ఇప్పుడు ఇక్కడ వరకు మీకు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు ఇన్వెంటరీలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయమ్మా. ఒకసారి F12 కాన్ఫిగరేషన్ ప్రెస్ చేద్దాము. నెక్స్ట్ ఇన్వెంటరీలో మనకి ఏ చాప్టర్ ఉంది, F11 ఫీచర్స్ ప్రెస్ చేయండి మా. F11 ఫీచర్ కీబోర్డ్ లో ఉంటుంది బటను. ఇక్కడ
ఎనేబుల్ మల్టీ మనకి ఫస్ట్ ఏం నేర్చుకోవాలో చూద్దామా. ఇక్కడ ఇన్వెంటరీలో F11 ఫీచర్ లో ఇన్వెంటరీకి వచ్చేసాం మనము. లాస్ట్ వన్కి వచ్చేసాయినమా. ఇక్కడ చూడండి, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ అన్నాడు. లాస్ట్ నుంచి సెకండ్ వన్ మా, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఇప్పుడు మనం సేల్ చేసినప్పుడు కానీ మనము సేల్ చేసినప్పుడు కస్టమర్స్ కి డిస్కౌంట్ ఇస్తుంటాం, క్యాష్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాం 5%, 2% అనేసి. ఇది ఎలా ఎంట్రీ చేసుకోవాలి? సో దీనికి ఎస్ అని ఎనేబుల్ చేసుకోండి మా. అదేవిధంగా ఇక్కడ ఇది నెక్స్ట్ చూద్దాము, ఇదే చూద్దాం. ఫస్ట్ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ ఎస్ అని ఎనేబుల్ చేసుకొని సేవ్ చేసుకున్నా. ఇప్పుడు ఒకసారి ఓచర్కి వెళ్ళండి. చూడండి, ఓచర్లో సేల్స్ ఓచర్ తీసుకుంటున్నాను మా. సేల్స్ ఓచర్ తీసుకున్న తర్వాత ఐటమ్ ఇన్వాయిస్ లో పెట్టుకుందాం. ఐటమ్ ఇన్వాయిస్ మా. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ క్వాంటిటీ రేట్ తర్వాత డిస్కౌంట్ కాలం అనేది యాడ్ అయిందా? సో డిస్కౌంట్ కాలం. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, మనం లాస్ట్ క్లాస్ లో నేను మీకు ఎగ్జాంపుల్స్ పంపించాను కదా, ఇన్వెంటరీ ఎగ్జాంపుల్స్ అని, ఇన్వెంటరీ సమ్ అని. దాంట్లో మీకు ఎగ్జాంపుల్ ఉంటుంది మా. క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంటారు మనం పర్చేస్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు. కానీ ఆ క్యాష్ డిస్కౌంట్ అనేది మనం ఎలా ఎంట్రీ చేసుకోవాలో చూడాలి మా. ఒక నిమిషం ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను మీకు, ఓపెన్ చేస్తాను. సో మీకు కూడా నేను ఇన్వెంటరీ సమ్ అనే ఒక ఎగ్జాంపుల్ పంపించాను నిన్న, దాంట్లో ఉంటుంది. స్క్రీన్ కిందకి స్క్రోల్ చేసుకున్నారంటే ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ పీరియడ్ అని ఉంది చూడండి మా. ఇక్కడ చూడండి, థర్డ్ ట్రాన్సాక్షన్ చూడండి మా. సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ మిస్టర్ బీన్ ఫర్ ద ఫాలోయింగ్ క్యాష్ డిస్కౌంట్ 10% అన్నాడు. దీన్ని ఎలా ఎంట్రీ చేసుకోవాలి? సోనీ టీవీ 10 నెంబర్స్ 7,500 మా. లెనోవో ల్యాప్టాప్ 4 నెంబర్స్ 15,000 రూపీస్, 15,000 అన్నాడు. ఇక్కడ వాడు బిల్ నెంబర్ కూడా ఇచ్చేసాడు. ఇక్కడ బ్రాకెట్ లో ఎందుకు మేడం 15 days అన్నాడంటే 15 days తర్వాత వాడు అమౌంట్ ఇస్తాడని అర్థమ్మా. మళ్ళా కిందకి స్క్రోల్ చేశాడంటే సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ నెట్వర్క్ ఫర్ ద ఫాలోయింగ్ క్యాష్ డిస్కౌంట్ 5% అన్నాడు. సో ఇప్పుడు ఈ క్యాష్ డిస్కౌంట్ కాలం ఎలా ఎంట్రీ చేయాలో చూద్దామ్మా. సో ఇప్పుడు నేను టాలీ ఫ్రైమ్ స్క్రీన్ షేర్ చేశాను చూడండి. సో క్యాష్ డిస్కౌంట్ కాలము సేల్స్ ఓచర్కి వెళ్ళిపోతున్నాను మా. డైరెక్ట్ గా సేల్స్ ఓచర్ క్లిక్ చేశాను. సో ఎవరికి సేల్ చేస్తున్నాం మనము? 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ వన్ వచ్చి మిస్టర్ బీన్ అన్నాడు. లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం మా. క్రియేట్ క్లిక్ చేసుకొని మిస్టర్ బీన్ సండే డెబిటార్ మా. సో పార్టీ ఇది సేల్స్ లెడ్జర్ మా. నేమ్ ఆఫ్ ఐటమ్స్ ఏమి ఇచ్చాడు? మిస్టర్ బీన్ సోనీ టెలివిజన్, లెనోవో ల్యాప్టాప్ అన్నారు. సోనీ టీవీ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం మా మనం. రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, సోనీ టెలివిజన్ మా. ఎంత క్వాంటిటీ సేల్ చేస్తున్నామ్మా? సోనీ టెలివిజన్ 10 నెంబర్స్ మా. చూడండి, క్వాంటిటీ 10 వేసాను. రేట్ వచ్చేటప్పటికి 7,500 తీసుకున్నాడు మా. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు? 10% మా. ఇప్పుడు డిస్కౌంట్ కాలంలో 10% వేయండి. ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మనం ఇన్వాయిస్ లో డిస్కౌంట్ కాలం యాడ్ చేసుకోవడాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. ఎంటర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ ఏముంది? లెనోవో ల్యాప్టాప్ అన్నాడు. సో ఎంత? 4 నెంబర్స్ సేల్ చేస్తున్నామ్మా. 4 నెంబర్స్ సేల్ చేస్తున్నాము. 15,000 రూపీస్ ఈచ్ అన్నాడు మా. డిస్కౌంట్ 10% మా. అంతే కదా, ఎంటర్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు న్యూ రెఫరెన్స్ తీసుకోండి, సేవ్ చేసేయండి మా. డిస్కౌంట్ కాలం అనేది ఎప్పుడు ఎలా యూజ్ చేస్తామో అర్థమైంది అనుకుంటాను మీకు. ఓకే మా. నెక్స్ట్ చాప్టర్ చూద్దామా. నెక్స్ట్ F12 కాన్ఫిగర్, మళ్ళీ F11 ప్రెస్ చేస్తున్నాను మా. F11 ఫీచరు. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చూసేయండి. ఇప్పుడు ఇన్వెంటరీలో లాస్ట్ వన్ మా. యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ అన్నాడు మా. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ ఎలా ఎంట్రీ చేయాలో చూసాము. యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ అంటే స్టాక్ డిస్కౌంట్ ఇస్తాం మనం. ఒక ఐటమ్ కొంటే ఇంకొక ఐటమ్ ఫ్రీ అని, 1 get 1 ఫ్రీ అని, 3 కొంటే 1 ఫ్రీ అని, అలా స్టాక్ డిస్కౌంట్స్ ఇస్తుంటాం. అలాంటప్పుడు మనము యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలం అనే చాప్టర్ యూజ్ చేసుకుంటామమ్మా.
యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలం ఇన్ ఇన్వాయిసెస్. సో మనము ఎప్పుడు యూజ్ చేస్తాం దీన్ని? 1 get 1 item ఫ్రీ అన్నప్పుడు, స్టాక్ డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు యూజ్ చేస్తామా. సో ఎంటర్ ఇచ్చేసేయండి, సేవ్ చేసేయండి. కంట్రోలే, ఆ ఫ్యూచర్ ఎనేబుల్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సేల్స్ ఎంట్రీలో యాక్చువల్ బిల్డ్ క్వాంటిటీ బై 1 ల్యాప్టాప్ అండ్ గెట్ 2 పెన్ డ్రైవ్ ఫ్రీ అన్నాడు ఒక ల్యాప్టాప్ కొంటే 2 పెన్ డ్రైవ్స్ ఫ్రీ ఇస్తున్నాము. ఇప్పుడు ఇది మనం వెయ్యాలంటే ఎలాగా? సో ఇక్కడ ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామ్మా? మోనా ట్రేడర్ వాళ్ళకి సేల్ చేస్తున్నామ్మా. నేమ్ ఆఫ్ ఐటమ్ చూడండి, ల్యాప్టాప్ క్వాంటిటీ వచ్చి యాక్చువల్గా 1, బిల్డ్ క్వాంటిటీ కూడా 1. పెన్ డ్రైవ్స్ వచ్చి 2 నెంబర్స్. సో ఇక్కడ అమౌంట్ లేదు చూడండి. ఇప్పుడు ఇలాగ వోచర్ వెయ్యాలి మనం నార్మల్గా అయితే పెన్ డ్రైవ్ వితౌట్ అమౌంట్ అనేది వోచర్ సేవ్ అవ్వదు ఎప్పుడు కూడా. దానికి సంబంధించిన ఫీచర్స్ మనం ఎనేబుల్ చేసుకుంటేనే వస్తుంది సో ఇక్కడ మళ్ళీ ఇచ్చేసాడు చూడండి. ఇంకొకటి ఇచ్చాడు, బై 1 మౌస్ గెట్ 2 USB హబ్ ఫ్రీ అన్నాడు 1 మౌస్ కొన్నాము, 2 USB హబ్స్ ఫ్రీగా ఇస్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఇవి రెండింటిని మనం ఎలా చేయాలో చూద్దామండి. ఓకేనా? సో PDF డౌన్లోడ్ చేస్తున్నాను, మీకు పంపిస్తానులేండి. సో ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దామా. సో పర్చేస్ కూడా సేమ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ పర్చేస్ కూడా ఇచ్చేసాడు చూడండి బిల్డ్ క్వాంటిటీ కాలము పర్చేస్ చేస్తున్నాం. సూపర్ కంప్యూటర్స్ నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తున్నామా. ల్యాప్టాప్ 50 నెంబర్స్, పెన్ డ్రైవ్స్ 100 నెంబర్స్ పర్చేస్ చేస్తున్నాము. ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీ, బిల్డ్ క్వాంటిటీ రెండు ఒకటే ఉంది. మనం పర్చేస్ చేసినప్పుడు వాడు ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వాలా మనకి. ఓకేనా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం మనం. ఈ పర్చేజ్ సేల్ అనేది ఎలా చేయాలి, యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ చూద్దామా. ఓకే టాలీ ఫ్రేమ్ స్క్రీన్ షేర్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ మనం పర్చేజ్ వేసుకుందాం ఫ్యూచర్ ఎనేబుల్ చేసేసుకున్నాము. ఓచర్కి వెళ్ళి ఫస్ట్ పర్చేజ్ ఓచర్ వేయండి సో ఎవరి నుంచి పర్చేజ్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ వేసుకోవాలి కదా. పార్టీ నేమ్ వచ్చేసేటప్పటికి ఎవరి నుంచి పర్చేజ్ చేసాము? యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ. నేను తీసుకుంటున్నది వచ్చి సెకండ్ ఎగ్జాంపుల్ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడా? కిందికి స్క్రోల్ చేయండి స్క్రీన్. సో దీంట్లో ఫస్ట్ వన్ ఇక్కడ ఏం పర్చేస్ చేస్తున్నామండి? ఎవరి నుంచి పర్చేస్ చేస్తున్నాము? సూపర్ కంప్యూటర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నామ్మా. మోనా ట్రేడర్ వాళ్ళకి సేల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సూపర్ కంప్యూటర్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. రైట్ సైడ్ బటన్ బార్లో క్రియేట్ ప్రెస్ చేయండి. సూపర్ కంప్యూటర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నాము. వీళ్ళెవరు మనకి? సంధి క్రెడిటార్ కంట్రోలే ప్రెస్ చేసేయండి. ఇక్కడ పర్చేజ్ లెడ్జరు. నేమ్ ఆఫ్ ఐటమ్స్ ఏం పర్చేస్ చేస్తున్నాము? ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్ పర్చేస్ చేస్తున్నామ్మా. సో ల్యాప్టాప్ 50 నెంబర్స్, పెన్ డ్రైవ్ 100 నెంబర్స్ పర్చేస్ చేస్తున్నాం. ల్యాప్టాప్స్ వచ్చి లెనోవా ల్యాప్టాప్ ఉంది. మనము అదే ఐటమ్ తీసుకుంటున్నాను. మీకు లేకపోతే క్రియేట్ చేసుకోండి. నేను లెనోవా ల్యాప్టాప్ తీసుకుంటున్నా. ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేస్తున్నాం మనము? 50 నెంబర్స్ 21,000 ఇచ్చాడు. చూడండి ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ కాలం రెండుగా డివైడ్ అయ్యింది యాక్చువల్ అండ్ బిల్డ్. ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీ, బిల్డ్ క్వాంటిటీ రెండు ఒకటే ఉంది, మనకి డిఫరెన్స్ ఏమీ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెనోవా ల్యాప్టాప్ 50 కొంటున్నాను. వాడు బిల్డింగ్ వచ్చి 49కే వేస్తున్నాడు ఒకటి మనకి ఫ్రీ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా వేసుకుంటాం, అది డిఫరెన్స్. సో మనకి స్టాక్ డిస్కౌంట్ 50 కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చాడు అనమాట. 3 get 1 ఫ్రీ అన్నప్పుడు యాక్చువల్ క్వాంటిటీ దగ్గర 3 వేసుకోవాలి, బిల్డింగ్ క్వాంటిటీ దగ్గర 2 వేసుకోవాలి. సో ఇప్పుడు 50 కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చాడు మనకి. యాక్చువల్ స్టాక్ 50 రిసీవ్ చేసుకుంటున్నాం, కానీ బిల్లింగ్ వేసింది 49K. నెక్స్ట్ ఇప్పుడు పెన్ డ్రైవ్ క్రియేట్ చేయలేదు కదా, స్టాక్ ఐటమ్ లేదు, క్రియేట్ చేసుకోండి. రైట్ సైడ్ క్రియేట్ బటన్ క్లిక్ చేసి పెన్ డ్రైవ్ అని క్రియేట్ చేసుకోండి నెంబర్స్ ఓకేనా. సో ఇప్పుడు ఎంత క్వాంటిటీ పర్చేస్ చేస్తున్నాం పెన్ డ్రైవ్స్? మన ఎగ్జాంపుల్ ఎంత ఉంది? 100 నెంబర్స్ ఇచ్చాడు 350 రూపీస్ కాస్ట్ 100 నెంబర్స్.
ఫర్ ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్స్ 100 కొంటున్నా నేను. సో వాడు బిల్లింగ్ వచ్చి 95కే వేసాడు, 5 ఫ్రీ ఇచ్చాడు, మనకు 5 నెంబర్స్ ఫ్రీ ఇచ్చాడు. ఇప్పుడు 100 కొంటే సో 5 ఫ్రీ ఇచ్చాడు, బిల్లింగ్ వచ్చి 95కే వేస్తున్నాం, 350. మనకి స్టాక్ అమౌంట్ రెండో టాలీ అవ్వాలి. 100 నెంబర్స్ ఆఫ్ పెన్ డ్రైవ్ కొంటే 5 నెంబర్స్ ఫ్రీ ఇచ్చాడని అర్థము. స్టాక్ టాలీ అవ్వాలి కాబట్టి యాక్చువల్ స్టాక్ 100, అమౌంట్ టాలీ అవ్వాలి కాబట్టి బిల్లింగ్ దగ్గర 95. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చేసేయండి. సో ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసేసేయండి మా. సో ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఒక వేరే ఐటెం పర్చేస్ చేస్తున్నాం అనుకుందామ్మా. ఎవరి నుంచి పర్చేస్ చేస్తున్నాం మనము? సుగుణ మోటార్స్ నుంచి యశ్వి టెక్నాలజీస్ నుంచి పర్చేస్ చేస్తున్నాం అనుకుందాం. ఒక నిమిషము, అది పోయిందిమా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకోటి వేస్తున్నాను మా, యశ్వి టెక్నాలజీ నుంచి పర్చేస్ చేస్తున్నాము. ఏం ఐటెం పర్చేస్ చేస్తున్నారు? 30 ఇంచెస్ మైక్రోమాక్స్ టెలివిజన్ పర్చేస్ చేస్తున్నా, 10 నెంబర్స్ మా. ఇప్పుడు బిల్లు క్వాంటిటీ కూడా 10. నాకు ఎటువంటి డిస్కౌంట్ రావట్లేదు, ఇప్పుడు స్టాక్ డిస్కౌంట్ ఏమీ ఇవ్వట్లా. 10 నెంబర్స్ పర్చేస్ చేస్తున్నా, 10 నెంబర్స్కి బిల్ వేసేసాడు. రెండు ఈక్వల్ గానే ఉండాలి. మనము ఎప్పుడైనా వాళ్ళు స్టాక్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ చేసుకుంటాం, అంతేమా. ఓకే, ఇప్పుడు సేల్ వేస్తున్నా చూడండి మా. సేల్లో ఎవరికి సేల్ చేస్తున్నాం మనము? క్రియేట్ చేసుకుందాం లెడ్జరు. ఎగ్జాంపుల్లో ఇచ్చాడు వాడు, ఎవరికి సేల్ చేస్తున్నాము? మోనా ట్రేడర్ వాళ్ళకి సేల్ చేస్తున్నాం, సండీ డెబిటారు. మోనా ట్రేడర్ వాళ్ళకి సేల్ చేస్తున్నాం మా. లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. మోనా ట్రేడర్స్, సండీ డెబిటార్ మా, వీడు సండీ డెబిటారు. సేవ్ చేసేయండి, కంట్రోల్-A. ఏమేమి ఐటమ్స్ సేల్ చేస్తున్నాము? మోనా ట్రేడర్ వాళ్ళకి ల్యాప్టాప్స్, కిందికి స్క్రోల్ చేయండి మా. ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ క్రియేట్ లెడ్జర్ ఇచ్చాడు. పర్చేజ్ ఎంట్రీ వేసేసాం కదా, ఇప్పుడు ల్యాప్టాప్, పెన్ డ్రైవ్స్ పర్చేజ్ ఎంట్రీ అయిపోయింది మా. నెక్స్ట్ సేల్ ఎంట్రీ మా. మోనా ట్రేడర్ వాళ్ళకి సేల్ చేస్తున్నాము. ల్యాప్టాప్స్ 1 నెంబరు, పెన్ డ్రైవ్ 2 నెంబర్స్ ఫ్రీ అన్నాడు మా. ల్యాప్టాప్ 1 నెంబరు, లెనోవా ల్యాప్టాప్ 1 నెంబర్ సేల్ చేస్తున్నాము. 1 నెంబర్ మా. సెల్లింగ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? సెల్లింగ్ కాస్ట్ 22,000 రూపీస్ ఇచ్చాడు మా. ఇప్పుడు పెన్ డ్రైవ్స్ ఫ్రీ ఇస్తున్నాం. పెన్ డ్రైవ్ ఎంత? 2 నెంబర్స్ ఫ్రీ ఇస్తున్నాం మా. ఇక్కడ అమౌంట్ వేయకూడదండి, అమౌంట్ దగ్గర అమౌంట్ మెన్షన్ చేయొద్దు. ఇంతే మా ఎంట్రీ. 1 get 1 ఫ్రీ. ఒక ఐటమ్ కొంటే ఇంకొక ఐటమ్ ఫ్రీ అన్నప్పుడు వేసుకుంటాం ఇలాగా. ఇప్పుడు సేవ్ చేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి స్టాక్ సమరీకి వెళ్దామ్మా. స్టాక్ సమరీకి వెళ్ళి సో ఐటమ్స్ లెనోవా ల్యాప్టాప్ స్టాక్ సమరీకి వెళ్ళాను. రైట్ సైడ్ బటన్ బార్ లో స్టాక్ ఐటమ్ వైజ్ తీసుకోండి మా. స్టాక్ ఐటమ్ వైజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకుంటా నేను. లెనోవా ల్యాప్టాప్ చెక్ చేస్తున్నాను మా. సో ఎంటర్ ప్రెస్ చేయండి, మంత్లీ వైజ్ వస్తుంది, ఎంటర్ ఇవ్వండి మా. 5 నెంబర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నది. 4 నెంబర్స్ సేల్ చేసాం 2 జూన్. నెక్స్ట్ పర్చేస్ చేసామ్మా. 50 నెంబర్స్ పర్చేస్ చేసాము, 1 నెంబర్ మాత్రమే సేల్ చేసాము. ఇక్కడ స్టాక్ మనకి ఏంటి 50 నెంబర్స్ ఉన్నట్టు చూపిస్తుంది, 1 నెంబర్స్ సేల్ చేశాను. టోటల్ 5 నెంబర్స్, 5 నెంబర్స్ లో 4 సేల్ చేసేసాము, 50 పర్చేస్ చేసాము. సో 55 అవుతాయి. 55 లో 4 అంటే కరెక్ట్ గానే ఉంది కదా, అక్కడ ఒక 4 కరెక్ట్ గానే ఉంది మా. 5 నెంబర్స్ సేల్ చేసాం, 50 నెంబర్స్ ఉంది స్టాక్. ఓకేమా. ఇప్పుడు పెన్ డ్రైవ్ తీసుకుందాం ఒకసారి. పెన్ డ్రైవ్ మా, ఎంటర్ ఇవ్వండి. 100 నెంబర్స్ పర్చేస్ చేసాము, సేల్ చేసినట్టు చూపించట్లేదు కదా మనకి, సేల్ చేసింది తీసుకోలేదు. ఓకే, సో అది మనకి 1 get 1 ఫ్రీ అన్నప్పుడు 0 వాల్యూడ్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది మా. పెన్ డ్రైవ్ వచ్చి చూపించట్లేదు. ఇప్పుడు మనం లెనోవా ల్యాప్టాప్ టోటల్ 50 నెంబర్స్ కొన్నామ్మా, బిల్లింగ్ చేసింది 49. ఇక్కడ 100 కరెక్ట్ గా చూపిస్తుంది కదా మనకి. 100 కొన్నాము, 50 నెంబర్స్ కొన్నాము, 49కి బిల్లింగ్ చేసామ్మా. కానీ మనకి యాక్చువల్ స్టాక్ 50 ఉన్నట్టే చూపిస్తుంది. స్టాక్ కరెక్ట్ గా టాలీ అవుతుంది. 49కి బిల్లింగ్ వేసామని 49 చూపించట్లా, కరెక్ట్ గానే వచ్చింది.
సో ఇక్కడ మనం పెన్ డ్రైవ్ ఎంట్రీ చేసాము. సో పెన్ డ్రైవ్ వచ్చి పర్చేస్ చేసినప్పుడు చూడండి ఎన్ని 100 నెంబర్స్ పర్చేస్ చేసాం పెన్ డ్రైవ్స్, బిల్ వేసింది 95. ఇప్పుడు స్టాక్ ఎంత చూపిస్తుంది మనకి పెన్ డ్రైవ్? 100 నెంబర్స్ ఉన్నట్టు చూపిస్తుంది చూడండి, 100 నెంబర్స్ ఉంది. ల్యాప్టాప్ కూడా కరెక్ట్ గానే చూపిస్తుంది, 50 నెంబర్స్ ఉంది మనకి స్టాక్. సో ఇలా మనకి స్టాక్ కరెక్ట్ గా టాలీ అవ్వడానికి యాక్చువల్ అండ్ బిల్ క్వాంటిటీ యూజ్ చేస్తాము. సో మనకి స్టాక్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తాం అంతేమా, మిగతా టైం అవసరం లేదు. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ అనేది వేసుకున్నాము, ఆ పెన్ డ్రైవ్ కి అమౌంట్ ఎంట్రీ చేయలే. అమౌంట్ వేయకపోతే ఆ వోచర్ సేవ్ అవ్వదు, ప్లస్ ఆ స్టాక్ ఐటమ్ కూడా కన్సిడర్ చేసుకోదుమా. దానికి వేరే చాప్టర్ మనం ఎనేబుల్ చేసుకోవాలిమా. వేరే చాప్టర్ ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు వర్క్ అవుతుంది. సో దాన్ని చెప్తా నెక్స్ట్ క్లాస్ లో నేను. ఈ రోజు మనం ఏం డిస్కస్ చేసామా, ఇన్వెంటరీ బుక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, క్యాష్ డిస్కౌంట్ కాలం అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేసుకుంటాము, యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేసుకుంటాము. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ. మీ నేచర్ ఆఫ్ వర్క్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన ఫీచర్ మనం ఎనేబుల్ చేసుకోవాలి. మనం అన్ని ఒకేసారి ఎనేబుల్ చేసామనుకోమా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ క్వాంటిటీ యాక్చువల్ ఉంది, బిల్డ్ ఉంది, వెయ్యాలా వద్దా, డిస్కౌంట్ కాలం కావాలా వద్దా. మనకు అవసరం లేకుండా ఎనేబుల్ చేసేసాం అనుకో, ప్రింట్ తీసుకున్నప్పుడు ఆ కాలమ్స్ అలాగే ఉంటాయి. సో అనవసరమైన కన్ఫ్యూజన్ కదా. అందుకే మనం ఏం చేస్తామంటే మనం ఏ చాప్టర్ యూజ్ చేస్తుంటామో దాన్ని మాత్రమే ఎనేబుల్ చేసుకుంటాం వర్క్ చేసేటప్పుడు.